హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. నవమాసాలు నొప్పులు భరిస్తూ బిడ్డలను కంటుంది తల్లి. అక్కడితోనే అయిపోదు. తమ బిడ్డలు తమ కాళ్ళపై తాము నిలబడే వరకు ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ కడుపులో బిడ్డ పడినప్పటి నుండి బిడ్డ నిలదొక్కునే వరకు అమ్మ చేసే త్యాగాలు ఎన్నో. బిడ్డ ఆకలి తీర్చడానికి పస్తులుండేందుకు కూడా సిద్ధపడుతుంది. బిడ్డ వేసే బుడిబుడి అడుగులు చూసి మురిసిపోతుంది. ఇక మాటలొచ్చాక అమ్మ అని పిలుపు విని ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. తన అంత అదృష్టవంతరాలు లేదని సంబరపడిపోతుంది. ఇక బిడ్డకు కష్టం వస్తే తల్లడిల్లిపోతుంది తల్లి. ఎంతటి కష్టం వచ్చినా బిడ్డను కాపాడుకోవడానికి ఎప్పుడూ ముందుంటుంది. కానీ కొంతమంది చేసే చెడ్డ పనుల వల్ల ఇలాంటి గొప్ప తల్లులు కరువైపోతున్నారేమో అనిపిస్తుంది. కన్న కూతురిపై అత్యాచారం చేయించింది ఓ కసాయి తల్లి. పైగా ఎవరితో ఈ అఘాయిత్యం చేయించిందో తెలుసా? కన్న కొడుకుతో. వినడానికే అసహ్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. కన్న కొడుకును కన్న కూతురిపై అత్యాచారం చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది పాపిష్టి తల్లి. అసలేం జరిగింది? ఎక్కడ జరిగింది? ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది? ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఉంది? అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. ఓ ఆశ్చర్యకరమైన కేసు దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. తల్లి అంగీకారంతోనే సోదరుడు తన సోదరిని రేప్ చేశాడు. ఈ దారుణ ఘటనకు నిందితులు తంత్రమంత్ర సాయం కూడా తీసుకున్నట్లుగా సమాచారం. తంత్రమంత్రం పేరుతో అత్యాచారానికి పాల్పడ్డారు అని సమాచారం మేరకు శుక్రవారం రాత్రి తల్లి సోదరుడు ఇద్దరు బాధితురాలను వేధించడంతో ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకోవడంతో ధైర్యంగా కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్కు చేరుకున్న బాధితురాలు తనకు కొన్ని రోజుల క్రితం ఓ యువకుడితో స్నేహం ఏర్పడిందని పోలీసులకు తెలిపింది. ఈ విషయం ఆమె సోదరుడికి తెలియడంతో నిందితులు బాధితురాలిని కొట్టారు. అంతేకాదు బాధితురాలు బయటకు వెళ్లకుండా నిషేధం విధించారు. తన సోదరుడు సెక్యూరిటీ గార్డ్ అని, దీంతో పాటు తంత్ర మంత్రం కూడా చేసేవాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి కోరిక మేరకే తన సోదరుడు చాలా కాలంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. నిందితుడు బాధితురాలపై పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. దీనిపై ఆమె నిరసన తెలపడంతో నిందితులు ఆమెను కొట్టారు. అంతేకాకుండా బాధితురాలు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించారు. బాధితురాలి తల్లి మానసిక పరిస్థితి బాగోలేదని నిందితుడైన సోదరుడు హామీ ఇచ్చాడు. దీన్ని పరిష్కరించడానికి మేము తంత్రమంత్రం సాయం తీసుకోవాలి. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా నమ్మలేకపోయారు. కానీ పోలీసు విచారణ చేయగా బాధితురాలు చేసిన ఆరోపణలన్నీ కూడా నిజమేనని తెలిసింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ మధ్య పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్త వినని రోజే లేదు. నిత్యం పదుల సంఖ్యలో ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలకు ఎటువైపు నుంచి ఎప్పుడు ఏ ఆపదొస్తుందో తెలియట్లేదు. చివరికి నా అనుకున్న వారిని కూడా నమ్మలేని పరిస్థితులు వచ్చాయి. చాలా ఘటనలను పరిశీలిస్తే తెలిసిన వారే అఘాయిత్యాలకు పాల్పడుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మీకేదైనా సమస్య వస్తే ఇంట్లో వాళ్ళతో చెప్పండి అనటానికి కూడా లేకుండా చేస్తున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లలకు ఇంట్లో రక్షణ లేదు. తల్లి దగ్గర రక్షణ లేదు, తండ్రి దగ్గర రక్షణ లేదు, సోదరుడి దగ్గర రక్షణ లేదు, స్కూల్లో కూడా రక్షణ లేదు. ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది అనుకుంటే ఫ్రెండ్స్ దగ్గర కూడా రక్షణ లేదు. చివరికి పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ లేదు. మరి ఆడపిల్లలు ఎలా బతకాలి? అసలు ఇలాంటి అఘాయిత్యాలు ఆగాలంటే ఏం చేయాలి? మీకే వదిలేస్తున్నా, మీరే సమాధానం చెప్పండి.